అమెరికాకి సంబంధించి నావీ ఆఫీసర్స్ ని రీసెంట్ గా ఇరాన్ కి సంబంధించిన ఐఆర్జీసీ పట్టుకుందా? ప్రస్తుతం ఒక వీడియో వైరల్ అవుతుంది. అమెరికాకి సంబంధించిన సోల్జర్స్ ని ఇరాన్ పట్టుకున్నట్టు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి చేతులు రెండు వెనక్కి పెట్టి వాళ్ళు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏ ఆపరేషన్ చేయడానికి వచ్చారు, ఎక్కడ అటాక్ చేయబోతున్నారు, ఇక్కడ ఏం ప్లాన్ చేశారు, అసలు ఈ ప్రాంతంలోకి ఎందుకు వచ్చారనే వాళ్ళని విచారిస్తున్న ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకసారి క్లియర్ గా చూడొచ్చు. సముద్రం దగ్గర ఒక పెద్ద వార్షిప్ లో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి చుట్టూరు మళ్ళీ చిన్న చిన్న పడవలు వచ్చి ఐఆర్జీసీకి సంబంధించినవన్నీ కూడా వచ్చి చుట్టుముట్టాయి. సో వాళ్ళని విచారిస్తున్నారు. అయితే మొత్తం 10 మందిలో ఒకరు మహిళ కూడా ఉన్నారు. అయితే కొంతమంది చూడొచ్చు, అయ్యో మేము దొరికేసామంటూ కూడా వాళ్ళ కళ్ళల్లో ఆ భయం, అలాగే కొంతమంది ఏడుస్తున్నారు వాళ్ళు. అయితే ఐఆర్జీసీ ఈ వీడియోని ప్రస్తుతం రిలీజ్ చేసి మేమేంటో చూశారు కదా, మా సత్తా ఏంటో చూశారు కదా, మా భూభాగం పైకి మీరేదో భూతల దళాలు ఎయిర్ బౌండ్ డివిజన్ ఇవి పంపించి మా పైన అటాక్ చేస్తా ఉంటూ భయపడుతున్నారు, మేము దేనికి కూడా లొంగేదే లేదు. అలాగే ఇక్కడ మా సోల్జర్స్తో పాటు మా సైనికులతో పాటు మా ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు, మీరు ఎప్పుడు వస్తే మిమ్మల్ని పీక్కుని తిందాం అని చెప్పి అంటూ కూడా ఐఆర్జీసీ రీసెంట్ గా ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఐఆర్జీసీ స్పోక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో దీని గురించి ఆయన మాట్లాడుతూ ఈ ఫొటోస్, ఆ వీడియోస్ ఇవన్నీ కూడా లీక్ చేసి ఆయన మాట్లాడుతున్నారు. అయితే ఈ వార్షిప్స్ 2 వెళ్ళాయి. కువైట్ నుంచి బహ్రెయిన్ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అంటే బై మిస్టేక్ వెళ్ళాయి అంటూ చెప్తున్నారు. అంటే వార్ టైంలో నిజంగా వార్షిప్స్ బై మిస్టేక్ ఎక్కడికైనా వెళ్తాయా? యుఎస్ కి, ఇజ్రాయెల్ కి, ఇరాన్ కి ఎటువంటి వార్ నడుస్తుంది, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఎటువంటి ఉద్రిక్తత ఉంది, ఇటువంటి టైంలో పైగా ఏదైతే ఈ పర్షియన్ గల్ఫ్ ఉందో ఆ ప్రాంతం, పర్షియన్ గల్ఫ్ దగ్గర మొత్తం కూడా తీవ్రమైన ఉద్రిక్తత ఉంది. దగ్గరలో హర్మోస్ జలసంధి ఉంది. అయినా కానీ అమెరికాకు సంబంధించిన వార్షిప్స్ తప్పుడు సమాచారంతో అక్కడికి వెళ్ళంటూ కూడా వాళ్ళు చెప్తున్నారట. సో అంటే ఇది హ్యూమన్ ఎర్రర్, ఇంజిన్ ప్రాబ్లం వల్ల మేము ఇక్కడికి రావాల్సి వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. అయితే పర్షియన్ గల్ఫ్ దగ్గర ఉన్న ఫర్సీ ఐలాండ్ ఏదైతే ఉందో అది ఇరాన్ కి సంబంధించింది. ఇరాన్ కి సంబంధించిన కొన్ని మిలిటరీ బేసెస్ అన్ని కూడా ఆ ఫర్సీ ఐలాండ్ దగ్గర ఉన్నాయి. సో ఈ వార్షిప్స్ అక్కడికి ఎందుకు వెళ్ళాయి? ఆ మిలిటరీ బేసెస్ ని ధ్వంసం చేయడానికా? ఏదైనా పన్నాగం ఉందా? ఏదైనా ప్లాన్ ఉందా? లేకపోతే ఏ కారణంతో అక్కడికి ఆ వార్షిప్స్ వెళ్ళాయి అంటారు. సో ఏదేమైనప్పటికీ అమెరికాకు సంబంధించిన ఆర్మ్డ్ మెరైన్స్ 2 యుద్ధ నౌకలు, అవి చిన్నగానే కనిపిస్తున్నాయి కానీ 2 యుద్ధ నౌకలు 10 మంది 9 మంది మగవారైతే ఒక మహిళ కూడా ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా పట్టుకుని ఆ సముద్ర నడి ఒడ్డులోనే వాళ్ళని విచారించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక పక్క వర్షం కూడా ఉంటుంది, వర్షంలో పాపం వాళ్ళు తడిసిపోతున్నారు. అయినా సరే వాళ్ళని మోకాళ్ళ పైన కూర్చోబెట్టి వాళ్ళని విచారించే ప్రయత్నం చేస్తుంది ఐఆర్జీసీ. సో దీంతో ఈ యుద్ధ తీవ్రత ఇంకా బాగా పెరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఒక పైలట్, ఎవరైతే F-15 పైలట్ ఉన్నారో అతను దొరికాడంటూ, అతను వి గాట్ హిమ్ అంటూ కూడా ట్రంప్ ట్వీట్ చేసిన తర్వాత కూడా అబ్బాయి ట్రంప్ అబద్ధం ఆడుతున్నాడు, అతనేం దొరకలేదు, ప్రపంచ దేశాల ముందు ఎక్కడ పరువు పోతుందని చెప్పి అబద్ధం ఆడుతున్నాడు, రెస్క్యూ చేయడానికి వచ్చిన వార్తోక్ హెలికాప్టర్స్ కూడా మేము కూల్ చేసామంటూ వాళ్ళు చాలా విషయాలన్నీ కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తారు. రీసెంట్ గా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ఆ పైలట్ కి సంబంధించిన వివరాలు, వాళ్ళ ఐడి కార్డ్స్, వాళ్ళ సామాగ్రి అయితే వాళ్ళతో పాటు ఉంటే వాళ్ళ సామాగ్రి అవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో మరి రీసెంట్ గా ఐఆర్జీసీకి సంబంధించిన స్పోక్ పర్సన్ ఈ విషయాలన్నింటిని కూడా బయటికి వెల్లడిస్తూ, ఇంతకుముందు ఎవరైతే పైలట్ మా భూభాగం పైకి అతన్ని వచ్చి ఇక్కడ ఇబ్బంది పడ్డాడో అతను అంటే అతని గురించి అయితే చెప్పట్లేదు, మా దగ్గర ఉన్నాడని చెప్పట్లేదు, లేడని చెప్పట్లా, కానీ ట్రంప్ అబద్ధం ఆడుతున్నాడని చెప్తున్నా. సో అంటే ఇరాన్ చాలా తెలివినైతే ఉపయోగిస్తుంది, మొదటి నుంచి కూడా అర్థం అవుతుంది. అయితే తాజాగా అమెరికాకి సంబంధించిన ఆర్మ్డ్ మెరైన్స్ 2 వార్షిప్స్ అయితే ఐఆర్జీసీ పట్టుకోవడం అయితే జరిగింది. రివైన్ కమాండ్ బోట్స్ ఇవి 2. సో ఈ 2 బోట్స్లలో 10 మంది నావీ ఆఫీసర్స్ ఉన్నారు. స్క్రీన్ పైన చూడొచ్చు. వాళ్ళని విచారిస్తున్న పద్ధతి చాలా అవమానంగా ఉంది.
ఇప్పటికే వాళ్ళు దొరికి సుమారు 10 గంటల పైన అవుతుందని చెప్తున్నారు. కానీ యుఎస్ మాత్రం దీనిపైన రెస్పాండ్ కాలేదు. ఒక పక్క యుఎస్ కి సంబంధించిన ఫారిన్ మినిస్టర్ కూడా ఇక్కడ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాచీతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇరాన్ తిరస్కరిస్తున్న వార్తలు కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఒక పక్క శాంతి చర్చలు అంటున్నారు, ఒక పక్క 45 రోజుల పాటు కాల్పుల విరామం అంటున్నారు. అయితే మరి ట్రంప్ ఇవన్నీ అతనే ప్రకటించిన తర్వాత మళ్ళీ 48 గంటల్లో ఇరాన్ అంతం చేస్తాడన్న ట్రంప్. ఇదే నేపథ్యంలో ఒక చిన్న తప్పిదం వల్ల యుఎస్ సైనికులు ఇప్పుడు ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ చేతిలో చిక్కుకున్నారు. అయితే చాలా మంది ఈ వీడియో కింద కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు జరిగింది కాదు, 2016 జనవరి 12వ తారీఖు జరిగింది. కావాలని ఐఆర్జేసీ తప్పుగా పట్టించడానికి ఈ వీడియోని రిలీజ్ చేసి డైవర్ట్ చేస్తున్నట్టు కూడా చాలా మంది చెప్తున్నారు. సో గైస్, మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? ఒకవేళ ఈ నిజంగానే వీళ్ళు ఇరాన్కి దొరుకుంటే ఇరాన్ ఏం చేస్తుందంటారు? అలాగే ఎటువంటి కండిషన్స్, ఎటువంటి డిమాండ్స్ పెడుతుందంటారు అనే విషయం మాకు తెలియపరచండి.